బైబిల్ ట్రూత్స్, బైబిల్ వాస్తవాలు. ఈ కార్యక్రమమునకు వ్యూవర్స్ అయిన మీ అందరికీ ప్రేమతో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. డియర్ వ్యూవర్స్, ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు దైవవర్తమానం అందించువారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, బిఎస్సి, ఎంఏ, ఎంబీఏ అండ్ బీడీ, ఎంటీహెచ్, ప్రిన్సిపల్ ఆఫ్ బెథెస్దా బిబ్లికల్ సెమినరీ అండ్ ఫౌండర్ ఆఫ్ యునైటెడ్ ట్రినిటీ చర్చ్, బెంగళూరు. వీరు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఇప్పుడు వీరు దైవవర్తమానం అందించబోతుండగా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ, ఓవర్ టు యూ పాస్టర్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఓబద్యా గ్రంథము నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకుందాము. క్రీస్తు పూర్వము 586, 587 ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో మరుపురాని ఘట్టము ఒకటి జరిగింది. ఆ సంవత్సరంలో సొలొమోను మహారాజు కట్టించిన ఆ దేవాలయము బబులోను రాజ్యము చేత కూలద్రోయబడింది. దానికి కారణము బబులోను మహారాజు, బబులోను రాజ్యమైతే పరోక్షంగా సహకరించింది యాషావు వంశీయులు. మరి యొక్క సమయంలో ఓబద్యా గ్రంథము గురించి, ఓబద్యా ప్రవచించిన ప్రవచనాల గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. దయచేసి ఓబద్యా గ్రంథాన్ని తీసి ఉంచాలని కోరుతున్నాను. పాత నిబంధన కాలంలో అనేకమైన ఘట్టాలు మనకి జరిగాయి. కొన్ని సంతోషించేవి, కొన్ని బాధపరిచేవి. సంతోషించేవి మరి యెహోవా దేవుడు స్వయంగా యెరూషలేము దేవాలయంలో ఉండడము. మరి బాధ పెట్టినవి స్వయంగా యెహోవా దేవుడు మరి నివసించిన ఆ దేవాలయము కూలద్రోయబడము. మరి ఈ యొక్క ఓబద్యా గ్రంథము ఆ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిని గురించి ఆ యొక్క గ్రంథము మనకి తెలియచేస్తుంది. అదే సమయంలో మరి యాకోబు వంశీయులు అనగా ఇశ్రాయేలు గురించి, తిరిగి దేవుడు వారికి ఎలాగ సహాయం చేశాడో, చేయబోతున్నాడో ఈ గ్రంథము ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఈ యొక్క ఓబద్యా గ్రంథాన్ని మనము కానీ లోతుగా పరిశీలించినట్లయితే ఏదోమీయులు అనే ఆ అంశాన్ని మనము చూస్తాం. ఏదోమీయులు అనగా ఎవరు అని మనం కానీ పరిశీలించినట్లయితే ఏదోమీయులు యాషావు వంశస్థులు. ఈ యొక్క యాషావు వంశస్థులు ఆదికాండము 32వ అధ్యాయము తర్వాత కాలంలో ఈడోం అనే ప్రాంతంలో నివసించారు గనుక వారికి ఏదోమీయులు అని పేరు పెట్టడం జరిగింది. లోతుగా మనము గమనిస్తే ఆదికాండము 32వ అధ్యాయంలో అన్నదమ్ములు యాషావు, యాకోబు ఆశీర్వాదం విషయంలో గొడవాడుకున్నారు, కొట్లాడుకున్నారు. అయితే రాను రాను తర్వాత కాలంలో వారిద్దరూ కూడా సమాధాన పడినట్టు బైబిల్ గ్రంథం మనకి చెప్పింది. కానీ అంతరంగంలో యాషావు వంశీయులకి ఆ పగ, కుట్ర, కుతంత్రము అలాగే ఉండిపోయింది. దాని కారణంగా 586లో ఈ యొక్క యాషావు వంశీయుల సహకారంతో ఆ యెరూషలేము దేవాలయము కూలద్రోయబడినట్లుగా మనము గమనించవచ్చు. ఏదోమీయులు అనగా యాషావు వంశస్థులు తర్వాత కాలంలో గర్వపడ్డారు, తర్వాత కాలంలో భ్రష్టులైపోయారు, తర్వాత కాలంలో క్రూరంగా స్వయంగా సహోదరుల కుటుంబీకులైన యాకోబు వంశీయుల్ని బాధ పెట్టడం జరిగింది. దీనికి కారణంగా ఆ 586వ సంవత్సరంలో ఈ యొక్క యెరూషలేము దేవాలయము కూలద్రోయబడింది. తర్వాత కాలంలో అమాలేకీయుల వలె ఈ యొక్క ఏదోమీయులు కూడా అంతరించిపోయినట్లుగా మనము గమనించవచ్చు. ఈ యొక్క సమయంలో ఓబద్యా గ్రంథము నుండి మనము ఏమి నేర్చుకోవచ్చు?
ఆ ప్రవచనాల నుండి దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో గమనిస్తే అనేకమైన ఆత్మీయ సత్యాలు మరి మనకి కనబడతాయి. అనేకమైన ఆత్మీయ పాఠాలని ఈ యొక్క సమయంలో మనము నేర్చుకోవచ్చు. ఓబద్యా గ్రంథము ఆ మొదటి అధ్యాయము అనగా 1వ అధ్యాయం ఉన్నది. మొదటి వచనాన్ని చూస్తే అక్కడ ఆ ప్రవచనాల యొక్క మర్మం మనకి అర్థమవుతుంది. ఏదోమీయుల యొక్క ఆత్మీయ స్థితిని భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఈ సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయము కూలిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఏదోమీయుల యొక్క దురహంకారం, వారు చేసేటువంటి పాపము. ఈ యొక్క తండ్రి అయిన యాషావు మరి తమ్ముడితో మరి సమాధాన పడినట్టు మనము చూస్తాము, కానీ ఆ అంతరంగంలో ఉన్న ఆ పగ, ప్రతీకారము ఆ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగినట్టు, తద్వారా వారి నాశనానికి వారే కారణమైనట్టు మరి మనము చూడవచ్చు. మరి ఈ యొక్క ఓబద్యా భక్తుడు ప్రవక్త అని మనకు తెలుసు, కానీ పూర్వోపరాలు ఏమీ తెలియదు. అయితే ఖచ్చితంగా యెరూషలేము దేవాలయము, మొట్టమొదటి దేవాలయము కూలిపోయిన తర్వాత ప్రవచించినట్లుగా చాలా స్పష్టంగా మరి మనకి అర్థమవుతుంది. వేదాంత పరంగా ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో ఈ ఓబద్యా గ్రంథాన్ని మనం చూస్తే ప్రత్యేకంగా 4 అంశాలని, థీమ్స్ని మరి మనము చూస్తాం. మొట్టమొదటిది ప్రైడ్, గర్వము గురించి ఆ భక్తుడు ప్రవచిస్తాడు. అలాగే జస్టిస్, న్యాయము గురించి భక్తుడు ప్రవచిస్తాడు. అలాగే జడ్జ్మెంట్, యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు, ఆ యొక్క అంశం గురించి నేర్చుకున్నాం కదా, ఆ తీర్పు గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో మనము చూస్తాం. ఆ తర్వాత ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు దినము. ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తులు మాట్లాడిన మాటలు, చేసిన క్రియలు అన్నీ కూడా తీర్పులోనికి తీసుకుని రాబడతాయి అనే విషయం కూడా ఈ యొక్క గ్రంథంలో మరి మనము చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయము 32, 33 వచనాలు చూస్తే అక్కడ ఆశీర్వాదము గురించి తమ్ముడు ఆ అన్నని మోసము చేశాడు. మోసము చేసిన తరువాత మరి సమాధాన పడినట్టు బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నది, కానీ అంతరంగంలో ఈ పగనేటువంటిది ఉండిపోయింది. ఉండిపోయిన కారణంగా ఈ వ్యక్తులు లేదా ఈ వంశీయులు సమయం కొరకు కనిపెట్టి వారు ఏం చేశారంటే స్వయంగా సహోదరుని యొక్క వంశీయులైన యాకోబు వంశీయుల్ని అనగా ఇశ్రాయేలుని మరి చెరపట్టబడడానికి, నాశనమైపోవడానికి కారణమయ్యారు. మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ ఓబద్యా గ్రంథము మనకి స్పష్టంగా ఏమి తెలియచేస్తున్నదంటే దేవాది దేవుడు ప్రతి విషయాన్ని మరి తీర్పులోనికి తీసుకుని వస్తాడని, ఆ తర్వాత ఎవరైతే కోల్పోయారో, ఎలాగైతే కోల్పోయారో వారికందరికీ దినం, ఆ ప్రభు దినం వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రవచనం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగి ఆ కోల్పోయినది తిరిగి ఇస్తాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అనేక పర్యాయాలు, ఉదాహరణకి కీర్తనల గ్రంథము 137వ కీర్తన 7వ వచనంలో, అలాగే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము ఆ ప్రవచనాలు 25వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చూస్తే ఏదోమీయుల గురించి, వారు చేసిన తప్పుల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఏదోమో తప్పులు అనేకమైన ఉన్నప్పటికీ కూడా దేవుడు తీర్పు తీసుకుని రావడానికి, వారికి శిక్ష విధించడానికి మరి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలని క్లుప్తంగా మనము ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈ ప్రవచనాలలో ఇశ్రాయేలు ప్రజలు విలపించారు. ఎందుకు విలపించారు అనంటే ఆ యెరూషలేము దేవాలయము కూల్చివేయబడింది. ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ యొక్క సమయంలో మరి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవాలయం కూలిపోయిందని ఎంతో రోదన చేశారు, వేదన నొందారు. మరి ఈరోజు అదే సందర్భాన్ని కానీ మనం నేర్చుకున్నట్లయితే మరి మనము కూడా యెరూషలేము దేవాలయము పడిపోయినట్టు, మన ఆత్మీయ స్థితి కూడా పడిపోతున్నట్టు గమనించగలిగినట్లయితే, ఆ యొక్క సత్యాన్ని మనం నేర్చుకోగలిగినట్లయితే ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
మరి మనము కూడా ఆత్మీయ స్థితి ఎలాగుందో గమనించుకోవాలి. మన సంఘ పరిస్థితి, మన కుటుంబ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో కానీ ఒకసారి గమనించుకోగలిగినట్లయితే, ఎలాగైతే ఇశ్రాయేలీయులు విలపించారో మనము కూడా మరి విలపించాలి అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవదిగా, ఓబద్యా భక్తుడు ప్రవచనాలలో మరి దేవాది దేవుడు ఏమీ చేయలేనట్టు కనిపిస్తూ ఉంటున్నది. స్వయంగా ఆ యెరూషలేము దేవాలయము కూలిపోయినప్పుడు దేవుడు ఏమీ చేయట్లేదా? దేవుడు గమ్ముని ఖాళీగా ఉన్నాడా? నమ్మకంగా ఉన్న ప్రజలు అందరూ కూడా విశ్వాసముతో కట్టినప్పటికీ కూడా కూలిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని మనం గమనిస్తే, దేవుడు మరి ఊరకనే లేడు అనే సత్యాన్ని మనం గమనించవచ్చు. దేవాది దేవుడు ఆయన అన్నోటిస్డ్గా ఎప్పుడూ ఏది ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క దేవాది దేవుడు లెక్క పెట్టుకుంటాడు. ప్రతి విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. ప్రతి విషయాన్ని ఆయన మనకి ఏం చేస్తాడంటే, మనకి ఎగెయిన్స్ట్గా జరిగిన ప్రతి తప్పిదాన్ని కూడా దేవుడు మరి లిఖించుకొని దానికి జవాబును దయచేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్యా గ్రంథము ఆ మొదటి అధ్యాయంలో ఆ 10, 11, 12 వచనాలలో ఏదైతే విత్తుతారో తిరిగి కోస్తారు అనే సత్యాన్ని అక్కడ మనం నేర్చుకుంటాం. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనుషుడు ఏదైతే విత్తుతాడో దాన్ని తిరిగి కోస్తాడు అనే విషయాన్ని మనము నూతన నిబంధనలో కూడా మనము నేర్చుకోవచ్చు. ఈరోజు మనల్ని అనేక మంది తృణీకరించారు, బాధపరిచారు, గాయపరిచారు, అనేక సందర్భాల్లో మోసం చేశారు, మనము ఓడిపోవడానికి కారణమయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మనము నాశనమైపోవడానికి కారణం అవుతూనే ఉన్నారు. దేవాది దేవుడు ఆ రోజుల్లో ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క రోదన విన్నాడో, ఎలాగైతే అవన్నీ కూడా మరి లిఖించుకుని జవాబును దయచేశాడో, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయాన్ని దేవుడు లిఖించుకుని జవాబును దయచేయబోతున్నాడు. మనము కలుగు చేసుకోవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయము 19, 20 వచనాలు కానీ మనం చూసుకోగలిగినట్లయితే, ఈ యొక్క భక్తిపరులైన ఈ ఇశ్రాయేలీయులు తిరిగి పోగొట్టుకున్నది సంపాదించుకున్నారు. ఎలాగ సంపాదించుకున్నారంటే, దేవాది దేవుడు శత్రువులది తిరిగి మరలా వారికి ఇచ్చినట్లుగా మరి మనము గమనించవచ్చు. ఈ ఆత్మీయ సత్యం వింటే మనకందరికీ కూడా దేవాది దేవుడు ఎంతో సమాధానాన్ని కలుగ చేస్తాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యొక్క ప్రజలందరూ కూడా నష్టపోయినప్పుడు మరి వాళ్ళెంతో బాధపడ్డారు. వారికి అందరికీ కూడా సమాధానం లేకుండా పోయింది. వారందరూ కూడా ఎంతో వేదన చెందారు. మేము నష్టపోయాము, మేము బాధపడ్డాము, కష్టపడి సంపాదించుకున్నదంతా మా శత్రువులు మరి తీసుకుని వెళ్ళిపోయారని వేదన చెందారు. అయితే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి తిరిగి ఎలాగైతే వారి స్వాస్థ్యాన్ని శత్రువులు దోచుకు వెళ్ళిన ఆ తిరిగి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారో, ఈరోజు కూడా మనము ఏదైతే నష్టపోయామో, ఏదైతే మనము కోల్పోయామో, శత్రువు ఏదైతే తీసుకుని వెళ్ళిపోయాడో అవన్నీ కూడా మనము పొందుకుంటామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు స్వయంగా కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క మోషే నాయకత్వంలో కాదేశు రాజ్యానికి వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని పోనివ్వి, మేము ముందుకు వెళ్ళిపోతామంటే ఈ యొక్క వంశీయులు, యాషావు వంశీయులు, వారు ఆ సిద్ధపాటు లేకుండా, వారు ఆ యొక్క రాజ్యాల్లోనికి వీరికి ప్రవేశింపనీయకుండా అడ్డుపడి ఆ పగను తీర్చుకున్నారు. 600 సంవత్సరాల క్రితము చిన్న తప్పు జరిగితే దానికి వారు పగ తీర్చుకున్నారు. తద్వారా ఏం జరిగిందంటే, దేవాది దేవుడు ఆ విషయాన్ని మరి నోటీస్ చేశాడు. ఆ విషయాన్ని తన గ్రంథంలో రచించుకొని దేవాది దేవుడు జవాబుని దయచేశాడు. తిరిగి వీళ్ళందరూ కూడా పొందుకున్నారు. ఎప్పుడైనా సరే మనం నష్టపోతున్నామా? భయపడవద్దు. ఎప్పుడైనా సరే గాయపడుతున్నామా? భయపడవద్దు. ఎప్పుడైనా సరే మనం ఓడిపోతుంటా ఉంటే దేవాది దేవుడు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. కానీ దేవాది దేవుడు ప్రతి విషయంలో మనకి సమాధానము కలిగజేసి మనం అందరం కూడా ఏదైతే కోల్పోయామో దానికి తిరిగి జవాబిస్తాడనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. డియర్ వ్యూవర్స్, ఇంతవరకు మీరు వినినటువంటి వాక్య సందేశం మీకు అందరికీ దీవెనకరంగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం.
ఈ కార్యక్రమం గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములు మరియు ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మెయిల్ ఐడి info@fibaonline.org మరియు మొబైల్ సంఖ్య 9480585039. నెక్స్ట్ మరొక ప్రోగ్రాంతో మనం కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు.